శ్రీకాకుళం జిల్లాలో పర్యటించబోతున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. అంపోలు జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించబోతున్నారు. జగన్ పర్యటన వేళ రూట్ మ్యాప్ పై ఆంక్షలు విధించారు పోలీసులు. కాన్వాయ్లో 8 వాహనాలకు అనుమతినిచ్చారు. బహిరంగ సభలకు, ర్యాలీలకు, జన సమీకరణకు పర్మిషన్ లేదని సూచించారు. అయితే కావాలనే ఆంక్షలు విధిస్తున్నారు అని ఆరోపిస్తోంది వైసీపీ. శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ జగన్ స్కెడ్యూల్ ఏంటి, రూట్ మ్యాప్ ఎలా సాగుతుంది అన్నది ఉత్కంఠగా మారింది. ఇక ఈ రోజు ఆయన జైలులో ఉన్న సీదిరి అప్పలరాజుతో ములాఖాత్ అవ్వబోతున్నారు. అనంతరం కూడా ఆయన ప్లాన్ ఏంటి అని ఖచ్చితంగా మీడియాతో మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది అంశంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, ఇప్పటికే సీదిరి అప్పలరాజు కొడుకు సంబంధించిన ఫ్రెండ్ కు బెయిల్ వచ్చింది, కానీ సీదిరి అప్పలరాజు ఇంకా జైల్లోనే ఉన్నారు. ఇవాళ జగన్ పరామర్శించబోతున్నారు. అసలు వ్యూహం ఏంటి, ప్లాన్ ఏంటి? మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పరామర్శకు జగన్మోహన్ రెడ్డి పోతున్నారు. అంపోలు జైల్లో ఆయనతో పాటు ములాఖాత్ అవుతారు. తర్వాత మీడియాతో కూడా మాట్లాడే ఛాన్స్ ఉంది. అయితే మొత్తంగా ఇక్కడ కొద్ది రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి. ఒకవైపు సీదిరి అప్పలరాజు కావచ్చు, ఆయన ఫ్యామిలీ కావచ్చు, ఇటువైపు తమ్మినేని సీతారాం ఫ్యామిలీ కావచ్చు. సో కావాలనే ఉత్తరాంధ్రలో వైసీపీ నాయకుల్ని కూటమి సర్కార్ టార్గెట్ చేసింది. సో ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటారు, పార్టీ అండగా ఉంటుంది. ఆ పార్టీ కార్యకర్తలతో పాటు పార్టీ క్యాడర్ లో ఒక బలాన్ని ఇచ్చేందుకే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఈ పర్యటనకు రాబోతున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇంకొక వైపు భోగాపురం ఎయిర్పోర్ట్ ఎల్లుండి ఓపెన్ కాబోతుంది. మోదీ కూడా రాబోతున్నారు. కూటమి సర్కార్ ఒక ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకుంది. పెద్ద ఎత్తున అక్కడ ఏర్పాట్లు చేస్తుంది. గ్యాదరింగ్ కూడా అనేక ఏర్పాట్లు చేస్తుంది. ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అదే రూట్ లో ఈ జిల్లాలో పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన మీడియాతో అటు కార్యకర్తల్ని మొత్తంగా కూటమి సర్కార్ను దృష్టించి కూడా ఆయన మీడియాతో మాట్లాడే ఛాన్స్ కనిపిస్తుంది. మొత్తంగా పార్టీ క్యాడర్లో ఒక బలాన్ని ఇచ్చేందుకు పార్టీ వెనుక, ప్రతి కార్యకర్త వెనుక, నాయకుడు వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఉన్నారని చెప్పడానికే ఆయన ఇక్కడికి వస్తున్నారు. జైల్లో ఆయన ములాఖాత్ అయిన తర్వాత మీడియాతో మాట్లాడతారా, మీడియాతో ప్రసంగించబోతున్నారా? ఖచ్చితంగా మీడియాతో మాట్లాడతారు. ఆల్రెడీ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మీడియా సమావేశం ఉన్నట్టు కూడా ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఏర్పాట్లు కూడా చేస్తుంది. మొత్తంగా రూట్ మ్యాప్ కు సంబంధించి అయితే ఒక చర్చ నడుస్తుంది. ఏ రూట్ లో వస్తారు, ఎలా వస్తారు, పోలీసులు అయితే ఆంక్షలు విధించారు. ప్రస్తుతానికైతే ఏ రూట్ లో వస్తారు ఇంకా తెలియని పరిస్థితి.